హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు గొర్రెల మేకల సంతలో ఉన్నామండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల మేకల సంత. ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం పొట్టేళ్ళు, నెల్లూరు జుడిపి గొర్రె పొట్టేళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు వచ్చేసి 9:30 అయింది టైం. 9:30కి సంత మొత్తం చూడండి చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఇవాళ పెద్దగా ఏం లేదు. మేకలు అంటే ఉన్న కొన్ని పిల్లలు అయితే చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. బేరం అయిన పిల్లలు చాలా వరకు బేరం అయినాయి. కొన్ని కట్టలు మాత్రం ఆగిపోయి ఉన్నాయి. ఇవి ఎంత రేట్ చెప్పారు ఏంటి అనేది ఒకసారి కనుక్కొని చూద్దాము. ఓకేనా? ఇవి వచ్చేసి మూడు నెలల లోపు పిల్లలు. ఇవి ఎన్ని మొత్తం ఈ కట్టలు ఎంత చెప్పారు? 24 పొట్టేళ్ళు 13,000 చెప్పారంట. అమ్మారు? అమ్మలేదు కదా. 11:30కి అడిగారు. 11:30కి అడిగారంట. 13,000 చెప్పారు. ఇవి వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు అండి. ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 40. ఎంత రేట్ చెప్పారు? పిల్ల 10,500. ఒకటి కూడా అమ్మలేదా? అమ్మిన. ఎన్ని అమ్మారు ఇందులో? వీటిలో ఒక 20. ఎంతకు అమ్మారు? 11,000 చొప్పున 20 పొట్టేళ్ళు అమ్మారంట. ఒక్కొక్కటి 11,000. 20 వాళ్ళు పట్టుకున్నాయి. మొత్తం 40 ఉండే 20 అమ్మారు. ఇప్పుడున్న వాటి వరకు మాత్రం ఒక్కొక్కటి 10,500 చెప్తున్నారు. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఎన్ని ఇవి? అయిపోయినాయా? మొత్తం అమ్మేశారా? మొత్తం ఉన్నాయా? ఎంత చెప్పారు? మాట్లాడేది చెప్పండి. పెట్టినా మీరు ఎంత చెప్పారు? వాళ్ళు ఎంతకు అడిగారు? 16కి అడుగుతున్నారు. ఎన్ని పిల్లలు పట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు? 6. 16,000కి అడుగుతున్నారు. మీరు మొత్తం కట్ట ఎంత చెప్పారు? 17,500. ఓకే రే నాన్న, అక్కడికి పోదండి నాన్న, నిద్ర పోని. మార్కెట్ ఎట్టుంది అనేది మొత్తం చూపిద్దామే. బాబాయ్ ఆడున్నాడు, ఏడే ఉంటాడు నాకు అర్థం. ఈ కొద్ది లెక్క పిల్లలు ఉన్నాయండి. మిగిలిన అంత సంత అంతా ఖాళీ. అదిగోండి ఇక్కడ వరకే పొట్టేళ్ళు ఒక్కటి మిగిలిపోయి ఉన్నాయి. చూద్దాము. కనిపించట్లేదు. ఏమో నాకు కనిపించట్లేదురా. ఈ పిల్లలు ఎంత అనేది కనుక్కుందాము. ఎన్ని పిల్లలు బాబాయ్? 12 పిల్లలు. ఎంత చెప్పారు? 13,000 జత. 11 పిల్లలు 13,000 చెప్పారంట. ఇవి ఇక్కడ వచ్చేసి నల్ల పిల్లలు. ఇవి ఎంత చెప్పారు? 13,000. ఎవరిని కదిలించినా 13,000 అంటున్నారు ఏంటి? ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ కట్ట ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎంత చెప్పారు? 14 పిల్లలు వచ్చేసి 15,000గా చెప్పారంట. కాదు, మీరు 9,000 చెప్పేవాళ్ళు మరి అంత బాగా రేటు చెప్తే తినేవాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అట్లా చెప్తే రారు కదా.
ఏంది నువ్వు అంత 15 ఏళ్ళు అనేసరికి బాగా అమ్మేస్తుంది రేట్ అనుకుంటారా? అట్లా అనుకోరు, అమ్మ ఈ సంతలో చాలా రేట్లు ఉన్నాయి, రేట్లు అంత దూరం పోవడం దేనికిలే అనుకుంటారు. వచ్చే వాళ్ళు ఆగిపోతారు, వస్తువు గురించి ఆలోచించారు. ఇప్పుడు ఇది ఫోను అయ్యండి, ఇది ఫోన్ లో చూస్తున్నారు కదా, ఆ పిల్ల ఎంత ఉంది ఏంది అనేది క్లారిటీ కనిపిస్తుంది, కనిపించకపోవచ్చు, చెప్పలేదు. మరి అలాంటప్పుడు నువ్వు అట్లా అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే మార్కెట్ వామ్మో అంత ఎక్కడెక్కడో తెలంగాణ నుంచి వస్తున్నారు, ఇక్కడ దాకా రావడానికి ఎందుకు 4-5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆడ దాకా 15,000 పెట్టి ఈ చిన్న పిల్లలు కొనే బదులు ఏదో ఒకటి తీసుకున్నాలే అనుకుంటారు. మీ మాటల్లోనే సంత డౌన్ చేస్తున్నారు, అసలు ఈ వీడియోల వల్ల కాదు. మీరు మాట్లాడే మాటల్ని బట్టి సంత డౌన్ అవుతుంది. మీరు కరెక్ట్ గా రేట్ రీజనబుల్ రేట్ చెప్తే ఏం కాదు. మీరు ఇప్పుడు ఏమన్నా అతను ఫస్ట్ వేరే రేట్ చెప్పినా, ఇప్పుడు మళ్ళీ జత 15,000 అన్నా అంటే ఫస్ట్ రేట్ నువ్వే చెప్పింది, అంత సీన్ లేదు. ఇప్పుడేం 9,000 అన్నా, ఇప్పుడు 9,000 చెప్పింది కరెక్టా కదా? ఎంత అసలు రేట్ చెప్పు, అసలు కరెక్ట్ రేట్ చెప్పు. మరి జత 9,000 అంట, మరి జత 9,000 అంట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంది అనేది కనుక్కున్నాము. నాకు అర్థం, ఎన్ని ఉన్నాయి, ఎంత చెప్తున్నారు? 20,500 20,500 చెప్పారు. ఇవి వచ్చేసి ఇవి చిన్నపిల్లలే. నాకెందుకు, నేనేదో వీడియో తీసేదాన్ని, నేను కొనుక్కునేదన్నా. ఎంత చెప్తున్నావు బాబాయ్, ఎన్ని ఉన్నాయి? 13,500. ఎన్ని ఉన్నాయి మొత్తం? 20 పిల్లలు 13,500 చెప్పారంట. నువ్వు జరగరా దగ్గర. ఇక్కడ ఒక కట్ట ఉంది, ఈ కట్ట ఎంత కొంచెం పెద్ద పిల్లలు. ఎంత చెప్తున్నారు? ఎన్ని ఉన్నాయి మొత్తం? 11. ఎంత చెప్పారు? 11 పిల్లలు జత 15,000 చెప్పారు. ఇవి నేను కొనను బాబాయ్, యూట్యూబ్. ఇక్కడ పెద్ద పిల్లలు చూద్దాం. ఎన్ని బాబాయ్ మొత్తం? చెప్పు, నవ్వకు బాబాయ్. ఎన్ని చెప్పు? 42. ఎంత చెప్పారు? వేసుకుంటలే చెప్పు, ఎన్ని నువ్వు వేసుకుంటలే కానీ చెప్పు. 16,000. నాకెందుకు బాబాయ్, నేను అందరూ కొనేదాన్ని కదా, వచ్చేదాన్ని. మరి నీకు తెలిసినప్పుడు ఎందుకు వేసుకుంటావు అని అడిగినావు చెప్పు. అందుకే నేను కూడా వేసుకుంటాననే చెప్పిన. జత 16,000 చెప్పారు. ఇవి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, వెంకీ మనుబోటి వీడియో తీస్తున్నాడు. వినిపిస్తా తను ఎలా వీడియో తీస్తాడు అనేది, ఒకసారి వినండి. ఆఫ్ చేసిండండి, నేను వచ్చేసరికి వీడియో ఆఫ్ చేసిండు. వినిపిద్దామంటే చెప్పట్లేడు, అగో ఆపేసింది. ఏం చెప్పాలి, ఎందుకు ఆపినా? మా వాళ్ళు వింటారేనా? ఆపేసిండు, చెప్పట్లేదు. మనం ఈ కట్ట ఏంటనేది తెలుసుకుందాం. ఇటు వచ్చి ఎన్ని బాబా ఇవి? ఎంత చెప్పారు? 21 పిల్ల 18,000 చెప్పారంట. ఓకేనా, చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ లో, పిల్లలన్నీ అయిపోయాయి, ఏం లేవు.
ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. ఓకే, బాయ్.